పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్కు ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడుదలైందని, నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ తెలంగాణ నిన్న మీరు మీ అందరు చూసే ఉంటారు. ఎస్ఈసి నిన్న కోడ్ అమల్లోకి రావడం జరిగింది. ఈ రోజు నుంచి మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము. పెద్దపల్లి డిస్టిక్లో 3 మున్సిపాలిటీస్, 1 కార్పొరేషన్ ఉంది, రామగుండం కార్పొరేషన్. 3 మున్సిపాలిటీకి మనం ఈరోజు నుంచి నామినేషన్స్ అనేది తీసుకుంటున్నాం అనమాట. ఈ 3 మున్సిపాలిటీ సుల్తానాబాద్, పెద్దపల్లి, మంతని మున్సిపల్ ఆఫీస్లోనే తీసుకుంటున్నాము. రామగుండం కార్పొరేషన్ పెద్దది కాబట్టి అక్కడ ఏమి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి అక్కడ మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మొత్తం 124 వార్డ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డుకి మనం ఒక ఆర్ఓ అని తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు నామినేషన్స్ పొద్దున్న నుంచి చూస్తున్నా కానీ చాలా వరకు నామినేషన్స్ పేపర్స్ తీసుకోవడం 120-130 దాకా పెద్దపల్లి మున్సిపాలిటీస్లోనే ఇప్పటిదాకా ఆస్పిరెంట్స్ వచ్చి తీసుకోవడం జరిగింది. వాళ్ళు నామినేషన్స్ అనేవి ఈరోజు రేపు ఎల్లుండి ఉంటాయి కాబట్టి అవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేపు ఎల్లుండి ఎక్కువ నామినేషన్స్ వస్తాయని. ఎందుకంటే ఇప్పుడు ఈ నోట్ జ్యూస్ కానీ మిగతా మొత్తం క్లియర్ చేస్తున్నారు. మేము సపరేట్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అన్ని చోట్ల నోట్ జ్యూస్ కానీ లేకపోతే వాళ్ళకి హెల్ప్ డెస్క్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా అయితే పెద్దపల్లిలో మేము గుడ్ పార్టిసిపేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ తెలంగాణ నిన్న మీరు మీ అందరు చూసే ఉంటారు. ఎస్ఈసి నిన్న కోడ్ అమల్లోకి రావడం జరిగింది. ఈ రోజు నుంచి మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము. పెద్దపల్లి డిస్టిక్లో 3 మున్సిపాలిటీస్, 1 కార్పొరేషన్ ఉంది, రామగుండం కార్పొరేషన్. 3 మున్సిపాలిటీకి మనం ఈరోజు నుంచి నామినేషన్స్ అనేది తీసుకుంటున్నాం అనమాట. ఈ 3 మున్సిపాలిటీ సుల్తానాబాద్, పెద్దపల్లి, మంతని మున్సిపల్ ఆఫీస్లోనే తీసుకుంటున్నాము. రామగుండం కార్పొరేషన్ పెద్దది కాబట్టి అక్కడ ఏమి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి అక్కడ మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మొత్తం 124 వార్డ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డుకి మనం ఒక ఆర్ఓ అని తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు నామినేషన్స్ పొద్దున్న నుంచి చూస్తున్నా కానీ చాలా వరకు నామినేషన్స్ పేపర్స్ తీసుకోవడం 120-130 దాకా పెద్దపల్లి మున్సిపాలిటీస్లోనే ఇప్పటిదాకా ఆస్పిరెంట్స్ వచ్చి తీసుకోవడం జరిగింది. వాళ్ళు నామినేషన్స్ అనేవి ఈరోజు రేపు ఎల్లుండి ఉంటాయి కాబట్టి అవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేపు ఎల్లుండి ఎక్కువ నామినేషన్స్ వస్తాయని. ఎందుకంటే ఇప్పుడు ఈ నోట్ జ్యూస్ కానీ మిగతా మొత్తం క్లియర్ చేస్తున్నారు. మేము సపరేట్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అన్ని చోట్ల నోట్ జ్యూస్ కానీ లేకపోతే వాళ్ళకి హెల్ప్ డెస్క్ కానీ అవన్నీ పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా అయితే పెద్దపల్లిలో మేము గుడ్ పార్టిసిపేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ తెలంగాణ నిన్న మీరు మీ అందరు చూసే ఉంటారు.